సరే సరే సార్, విజయశేఖర రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. మీరు కేంద్రానికి మీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒక మాట, మీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఢిల్లీ వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయమని చెప్పడానికి వెళ్తున్నారా, ప్రభుత్వానికి కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధులను తీసుకురావడానికి చెప్పడానికి వెళ్తున్నారా, ఎందుకు వెళ్ళారు? కృష్ణాంజలి గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. ఈ డిబేట్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి బీజేపీ వారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఉన్న నాయకులు అరెస్ట్ చేయాలా అనే మాట మాట్లాడమే మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అండి. ఆంధ్రప్రదేశ్ ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఒకవేళ నిజంగా కూడా మనం బీజేపీ వారి పర్మిషన్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి పర్మిషన్, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని జగన్మోహన్ అరెస్ట్ చేయాలనే పరిస్థితే ఉంటే అంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఇంకోటి ఉండదు. అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సీనియర్ పొలిటీషియన్, ఇంత అనుభవం వ్యక్తి, 4వ ముఖ్యమంత్రి, అలాంటి పరిస్థితి తెచ్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ప్రతిదానికి పోయి అమిత్ షా గారితో మాట్లాడి అమిత్ షా గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ చేయాలని ఆయన సొంత పార్టీ పెట్టాడండి. కోట్ల మందికి ఆరాధ్యమైన, కోట్ల మందికి ఒక పవర్ స్టార్ గా ఆయన ఈ రాష్ట్రంలో వెలుగొందుతున్నారు. ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడరు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రోజు కూటమిలో ఒక ప్రధాన భాగస్వామి, 21 సీట్లు గెలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బీజేపీ మీద ఆధారపడి కొంతాన్ని వేస్తే వారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తారని నేను అయితే అనుకోవట్లే. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే ఆలోచించాలి. ఇప్పుడు నాగేశ్వర గారు ఒక సాధారణమైన సార్ చెప్పండి, ఎందుకు అడుగుతా నరేంద్ర మోడీని, అమిత్ షా పక్కా ఎవిడెన్స్ చెప్తా. సెకీతో ఒప్పందానికి సంబంధించినటువంటి విషయంలో ఆదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అనేటువంటి ఆరోపణలకు సంబంధించి అమెరికా వరకు కేసులు నమోదైన, అది సెకండరీ. దీని మీద మీ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సెకీ ఒప్పందం 1,50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది అని హైకోర్టులో కేసు వేశాడు. అలాంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున మోడీ ఆదాని ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈ రోజున మోడీ అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెళ్ళి బతిమలాడుకుంటున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు అందుకని చెప్తున్నా ఏం కేసు పెట్టట్లేదని చెప్పడానికి కారణం అది. ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు ఎన్నో పవర్ అగ్రిమెంట్లను మనం చేసుకున్నాం. అదేదైనా ఈరోజు రివ్యూ చేస్తున్నామా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే అదాని వారు ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నారో వాటి మీద అమెరికాలో సమస్య ఉంది. వాళ్ళు అక్కడ ఉన్న SEC, అక్కడ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు వారి మీద కేసు వేశారు. ఒక సివిల్ సూట్ ఉంది, అట్లాగే క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదాని ఏం చేశాడు? అమెరికాకి వెళ్ళి అక్కడ వారితో మాడుకొని కొంత ఒప్పందం కుదుర్చుకొని $18 బిలియన్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ కి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి వారు డబ్బులు ఇచ్చేటట్టు $18 మిలియన్ చెల్లించేటట్టు వారితో ఒప్పందం కుదుర్చుకొని, అంటే ఆయన డబ్బులు ఇచ్చాడా జగన్మోహన్ గారికి ఇవ్వలేదా అనే దాని మీద పక్కన పెట్టి పూర్తిగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వారికి కూడా కొంత ఆదాయాన్ని చూపే విధంగా వారికి డబ్బులు చెల్లించి దాని నుంచి బయటపడిన మాట వాస్తవం. ఇది సాగర్ అదానికి, అట్లాగే అదాని ఇంకొక ఇప్పుడు ఎవరైతే ఈ పిల్ల అదాని ఉన్నాడో, తండ్రి అదాని పక్కన పెడితే కొడుకు అదాని ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సాగర్ అదాని కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అమెరికాలో కొన్ని ఒప్పందాలు చేసుకుని వారికి పెనాల్టీ చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డారు. దాని మీద ఇంకా కూడా మన రాష్ట్ర ప్రభుత్వము రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనం ఏమనుకున్నాం, అమెరికాలో ఆల్రెడీ కేసులు పెట్టారు, వీళ్ళకి తగిన శిక్షలు పడతాయి, మొత్తం బయటకు వస్తుందని మనం వెయిట్ చేసాము. ఇప్పటి వరకు జరగల. పైపెచ్చు పూర్తిగా వాళ్ళందరూ కూడా ఒకటైపోయి పెనాల్టీ చెల్లించి బయటపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే, ఆ రోజు ఏం జరిగింది? జగన్మోహన్ గారికి ఎంత డబ్బులు ఇచ్చారు? ఒకరేమో 2,000 కోట్లు అంటున్నారు, ఒకరేమో 1,500 అంటున్నారు. ఇదంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీని మీద ఒక విజిలెన్స్ కమిషన్ లేదంటే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దీని మీద ఒక సీటు దర్యాప్తు ఖచ్చితంగా చేస్తారని మేమైతే ఆశిస్తున్నాం.
అట్లా అంతేగాని ఎవరినైనా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అదాని ఫ్రెండ్ లేదంటే అంబానీ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉండమనే మాట అబద్ధం. రెండోది ఏంటంటే ఎక్కడైనా ఒక పీపీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు దాన్ని రివ్యూ చేయడం కావచ్చు, క్యాన్సిల్ చేయడం కావచ్చు చేస్తే తర్వాత మనకు వచ్చే పెట్టుబడులు కావచ్చు, లేదంటే పారిశ్రామికవేత్తలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కొంత విఘాతం కలుగుతుంది, పెట్టుబడులు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంత మనము వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాం. ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఏదైనా జరిగితే జగన్మోహన్ కక్ష సాధింపు చర్యలు, జగన్మోహన్ గారు మళ్ళీ కక్ష సాధింపు చర్యలు ఇంకా చేసుకుంటూ పోతే ఇక్కడ పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుంది, పారిశ్రామికవేత్తలు రాకపోవచ్చు అనే ఒక భయం కూడా ప్రభుత్వంలో ఉంది. అదేం కాదనే వాస్తవం. అంతేగాని ఇక్కడ పూర్తిగా వదిలేస్తాం, నరేంద్ర మోడీ గారికి ఎవరు ఫ్రెండ్షిప్ ఉన్నా లేదంటే ఎవరు సన్నిధులైనా వాడిని మేమైతే ఏమి చేయలేమనే మాట ఉండదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 1999లో కావచ్చు, లేదంటే తర్వాత 2014లో కావచ్చు, లేదంటే 2024 కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతకుముందు బీజేపీకి చెడ్డ పేరున్నా 1999లో చాలా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా భయపడ్డాయి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ముందుకేశాడు. ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాబోతున్నారు, ఆయన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మళ్ళీ ఇస్తాం. ఒక మంచి ఆలోచనతో ఆ రోజు ముందుకెళ్ళాడు. అట్లాగే సార్ ఈ రోజు 2014లో కావచ్చు, 2024లో కావచ్చు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనకు పెట్టుబడులు వస్తాయి. రైట్ సార్, నాకు ఒక్కటి చెప్పండి, శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. ఎస్, ఇది ఎస్, శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. ఒక మాట వాస్తవం. జర్నలిజానికి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉన్న నాగేశ్వర్ గారు, అట్లాగే ఒక ఎమ్మెల్సీ కూడా నాగేశ్వర్ గారు ఈ రకంగా ఏమాత్రం దానికి ఎక్కడా కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్ గానీ లేదంటే ఎక్కడో ఎవరో మాట్లాడుకున్న మాటల్ని, అంటే ఇన్ఫార్మల్ గా మాట్లాడుకున్న మాటల్ని తెచ్చి ప్రజల ముందు ఉంచడం అనేది ఇది ఆచరణీయం కాదు. రైట్, ఖచ్చితంగా తప్పుపట్టాల్సిన విషయమే. రైట్ శేఖర్ రెడ్డి గారు. రెండో మాట ఇక్కడ నాకు తెలిసినంత వరకు జనసేన మీద కన్నా తెలుగుదేశం మీద ఎక్కువ కుట్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనేదో ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయినట్టు, వైసీపీ వారేదో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంట. సార్, ముస్లింల ఓట్లు పోతాయని మాకు ఎవరితోనో మద్దతు అని చెప్పిన వైసీపీ వారు ఎట్లా బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అయ్యారు? వేల లక్షల కోట్లు కొట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బీజేపీకి లాంగ్ టర్మ్? రైట్ శేఖర్ రెడ్డి గారు, ఎస్ మీ క్వశ్చన్ అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో సమయం. ఎస్ మీద ఎందుకు మీరు దుమ్మెత్తుకు వస్తున్నారు సార్? అమరావతి విషయంలో కావచ్చు. ఎస్ శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ ఇస్తా మీకు, మళ్ళీ మాట్లాడతాను. మీరు అడిగిన క్వశ్చన్లు అర్థమైంది. మనం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు, మీకు శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి, వేణు గారికి, అందరికీ చూస్తున్న వీక్షకులకు పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఇప్పుడు అవుతుంది? ఎస్ సార్, ఇప్పుడు వర్షం పడి మాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. నాకు మాట్లాడే అవకాశం ఉంటే క్వశ్చన్ వేసి మాట్లాడతాను. ఎస్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు మాకు ఏమాత్రం ఫ్రెండ్షిప్ బీజేపీకి మాకు లేదు అన్నారు, కానీ బీజేపీ